అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. హనుమంతుడు పురాణాలలో చిరంజీవులలో ప్రముఖుడు. శ్రీరామ భక్తుడిగా చెప్పుకోవడానికి ఈయన ఇష్టపడతాడు. శ్రీరామచంద్ర ప్రభువు ముందు ఆయన శక్తులన్నీ సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతాయి. హనుమంతుడిని చాలా రూపాలలో పూజిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామిని చాలా శక్తివంతంగా చెబుతారు. హనుమంతుడిని బ్రహ్మచారి అని కూడా చెబుతారు. కానీ సాక్షాత్తు ఆ హనుమంతుడే స్త్రీ రూపంలో ఉండడం ఎవరికైనా తెలుసా? స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు స్వయంభువగా వెలిసి పూజలందుకుంటున్న ఆలయం కూడా ఉంది. ఇందుకు ఇదెక్కడ ఉందో, దీని ప్రత్యేకత ఏమిటో, దీని వెనుక కథనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఛత్తీస్గఢ్లోని రతన్పూర్ గ్రామంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయము కొన్ని వేల సంవత్సరాల కాలం కిందటిది. ఈ ఆలయం గురించి భక్తులకు చాలా విశ్వాసం ఉంది. చాలా శక్తివంతమైన ఆలయం అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి దర్శనం కోసం ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తారు. అంతేనా, ఇక్కడ హనుమంతుడిని దర్శనం చేసుకున్న వారు తమ కోరికలు తీర్చుకొని వెనుదిరుగుతారని కూడా అంటారు. దీని వెనుక కథనం గురించి తెలుసుకుందాము. పురాణాలు చరిత్ర ఆధారంగా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని హనుమంతుడి భక్తుడైన రతన్పూర్ రాజు పృథ్వీద్వేష్ను సుమారు 10,000 సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ రాజు కుష్ఠవ్యాధితో బాధపడేవాడు. దానివల్ల చాలా ఇబ్బందులు పడేవారు. ఒకరోజు హనుమంతుడు అతనికి కలలో కనిపించారు. హనుమంతుడి స్త్రీ రూపంలో ఉన్నాడు. హనుమంతుడి దేవత రూపాన్ని కలిగి ఉన్నాడు. కానీ పెద్ద ఆకారంలో తోకను కూడా కలిగి ఉన్నాడు. చెవుల్లో చెవిపోగులు, నుదుటిపై కిరీటం ఉన్నాయి. హనుమంతుడి ఒక చేతిలో ప్లేటు నిండా లడ్డూలు, మరో చేతిలో రామముద్ర ఉంది. కలలో హనుమంతుడు రాజుతో, నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను, నీ బాధలు తప్పకుండా తొలగిపోతాయి అని అన్నాడట. అంతేకాదు, తనకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పాడు. అలాగే గుడి వెనుక చెరువును తవ్వి అందులో స్నానం చేస్తే నీ రోగం నయమవుతుందని చెప్పుకొచ్చాడట. కళ నుండి బయటికి వచ్చిన రాజుకు హనుమంతుడు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి. వెంటనే హనుమంతుడి ఆలయ నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టాడు. గుడి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత హనుమంతుడి విగ్రహం ఎక్కడ తీసుకురావాలి అనే సందేహం రాజుకు పట్టుకుంది. అయితే ఆలయం నిర్మాణం జరిగిన తరువాత హనుమంతుడు మళ్ళీ రాజు కలలో కనిపించి, నా విగ్రహం గుడి వెనుక ఉన్న మహామారి చెరువులో ఉంది. ఆ చెరువు నుండి నా విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించండి అని చెప్పాడట హనుమంతుడు. చెప్పినట్టే రాజు చెరువు నుండి విగ్రహాన్ని బయటకు తీయించగా హనుమంతుడి స్త్రీ రూపంలో ఉన్నాడు. అచ్చం తనకు కలలో అలాంటి రూపమే కనిపించడంతో రాజు ఆ విగ్రహాన్ని అలాగే దేవాలయంలో ప్రతిష్ఠించాడు. తదనంతరము గుడి వెనుక ఉన్న చెరువులో స్నానం చేశాడు. ఇలా చెయ్యగా రాజుకు ఉన్న కుష్ఠరోగం మాయమైపోయింది. అప్పటి నుంచి స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు